లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ నుంచి అంగన్వాడీల రిటైర్మెంట్ లబ్ధిని రెట్టింపు చేయాలి అని ప్రభుత్వానికి అంగన్వాడీ యూనియన్ నేతలైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ లబ్ధి పరిమితిని పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారత్ అయితే ప్రభుత్వాన్ని కోరారు. అరకొర రిటైర్మెంట్ బెనిఫిట్తో మరి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కర్ణను తమ సంఘం ప్రతినిధులతో కలిశారు. అంగన్వాడీ టీచర్కు 1,00,000, హెల్పర్కు 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలి అంటే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, మరి ఆయాకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ సంఘం నేతలు అడిగినటువంటి డిమాండ్ కూడా చాలా తక్కువని చెప్పుకోవచ్చు. టీచర్కి 2 లక్షలు, ఆయాకు ఇప్పుడు టీచర్కి 1,00,000, ఆయాకు 50,000 ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘం వాళ్ళైతే టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000 ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తే వారు ఇన్ని రోజులు అంగన్వాడీ వ్యవస్థలో చేసిన సేవలకి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా ఏపీలో కానీ తెలంగాణలో కానీ అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ను టీచర్కి 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇంకో విషయానికి వెళ్తే అంగన్వాడీ ప్రీ స్కూల్. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సెలెక్ట్ చేసి వాటిలో ప్రీ స్కూల్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ టీచర్లందరికీ ఇలా సెలెక్ట్ అయిన టీచర్లందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దాదాపు సూపర్వైజర్లకు కూడా శిక్షణ పూర్తయింది. ఈ వారం రోజుల్లోనే, ఈ 2-3 రోజుల్లోనే ఈ ప్రీ స్కూల్ నిర్వహించే అంగన్వాడీ టీచర్లందరికీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. మరి ఈ మోడల్ ప్రీ స్కూల్గా ఏర్పాటైనటువంటి సెలెక్ట్ అయినటువంటి అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్తో పాటు ఇతర పనులు కూడా చేపడుతున్నారు. మోడల్ కేంద్రాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసిన పుస్తకాల సిలబస్లో కూడా కొంత మార్పు ఉంటుందని అధికారులు అయితే తెలిపారు. ప్రీ స్కూల్స్లుగా మార్పు చేసిన కేంద్రాలకు ఇతర అంగన్వాడీ కేంద్రాలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. విజయవంతంగా కొనసాగితే మిగిలిన కేంద్రాలను కూడా విడతల వారీగా మార్పు చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. మరి ప్రీ స్కూల్లో చదివే విద్యార్థులకి ప్రభుత్వమే ఉచితంగా యూనిఫామ్ అందిస్తుంది. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణాత్మక, కృత్యాధార బోధన ఉంటుందని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అయితే తెలిపారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఆటపాటలు, ప్రకృతి, సైన్స్, యోగా, పూర్వగణితం, రంగులు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు కృత్యాలతో పిల్లలకు విద్యాబోధన చేస్తారు. 4వ శనివారం పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవం జరిపి కృత్యాలు, కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. పిల్లల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు. ఈ విధంగా మరి అంగన్వాడీ టీచర్లకు ఈ త్వరలోనే శిక్షణ ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సూపర్వైజర్లకు కూడా ట్రైనింగ్ పూర్తయింది. ఇది ఎప్పుడో ఇవ్వాల్సింది సమ్మర్లోనే, కానీ ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఈ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే శిక్షణ అయితే వాయిదా పడిందని చెప్పవచ్చు. అంటే ఇంకో న్యూస్ చూస్తే అంగన్వాడీ బడిబాట కార్యక్రమంపై అవగాహన అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ బడిబాట అయితే కొనసాగుతుంది. 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని, అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు విద్యార్థులకు విద్యాబోధన అందించడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ వారికి ఆటపాటలతో విద్యాబోధన నేర్పబడుతుందని, తప్పకుండా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ఇక్కడ అవగాహన కల్పిస్తున్న దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఇవ్వండి ఈరోజు తెలంగాణ సంబంధించిన ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్. ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే భారీ మొత్తాలు ఇచ్చి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేసి నెలవారీ పెన్షన్ అందిస్తే వారి యొక్క భవిష్యత్ జీవితం ఇన్ని రోజులు చేసిన సేవలకి ఒక గుర్తింపు లభించే అవకాశం ఉంది అని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పనిచేసే టీచర్లు కానీ ఆయాలు కూడా చాలా కష్టపడి పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము కష్టపడి పనిచేయాలనేటువంటి దృక్పథం కూడా ఇంకా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.
థ్యాంక్ యూ.